హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సన్స్టార్ ఎనిమల్ ఛానల్ని. ఈ వీడియో ఏంటంటే డాకు మహారాజ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ అప్ప. ఈ సంక్రాంతికి ఇదే విన్నరు. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ అంతే. మెయిన్గా సంక్రాంతి పండుగ అంటే మనకి కోడ్లు బాగా గుర్తొస్తాయి, ఎందుకంటే పందెం పెట్టుకుంటాం కాబట్టి. సో ఆ కోడ్లు పందెం జరిగేటప్పుడు చుట్టుపక్కల అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఈ సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ వరకు స్టార్ట్ అయిన బాలకృష్ణ గారి ఎంట్రీని ఇంకా క్లైమాక్స్ వరకు అసలు సీట్ మీద కూర్చొనే లేదబ్బా. ఆ విజిల్స్, ఆ కేకలేస్తూ జై బాలయ్య అంటూ అరుస్తూనే ఉంటాం. అలా ఉంటుంది అనమాట. అసలు వేరే లెవెల్ సినిమా. బీజిఎం అయితే ఇంకా తమన్ గారు వేరే లెవెల్ తీసుకుని పోయారు. ఓవరాల్ సినిమా చాలా బాగుందబ్బా, నాకైతే బాగా నచ్చింది. మంచి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. చాలా బాగుంది. అదే చెప్తున్నాం కదా, సినిమా చూస్తుంటేనే ఐ ఫీల్తోనే ఉంటాం మొత్తము. ఆల్మోస్ట్ సినిమా 80% మనం ఎక్కువ ఐ ఫీల్తోనే ఉంటాం అబ్బా. క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది అబ్బా. అండ్ అంత ఐ ఫీల్కి మనకి ఇంకా ఎక్కువ చేసింది ఎవరంటే అది తమన్ బీజిఎమే. సో బీజిఎం అనేది ఈ సినిమాకి వేరే లెవెల్. ఎంత ప్రాణం వచ్చిందంటే ఒక పక్క యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత బాగుందో, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ నిలబడాలంటే బీజిఎమే. సో ఆ బీజిఎం అయితే వేరే లెవెల్ ఉందబ్బా. నిజంగా చెప్తున్నాను, బీజిఎం వచ్చినప్పుడల్లా సీట్లు అయితే ఎవరు కూర్చోరు, అసలు లేచి విజిల్ వేస్తుంటారు, అంతా బాగుంది. ఈ సినిమాకి మెయిన్గా బీజిఎం ప్రాణం వచ్చిందబ్బా, అంతే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, బాలకృష్ణ మూవీ అంటే స్టోరీ అని ఒక చిన్న పాయింట్ ఉంటుంది. సమాజం పరంగానో, లేదా జనాల పరంగానో, లేదా ఒక ఊరికి వచ్చే కష్టం పరంగానో. సో ఇవే ఉంటే మన బాలకృష్ణ గారి సినిమాల్లో మన ఒక 4-5 మూవీస్ ఇంకా అయ్యేది వస్తున్నాం. సో స్టోరీ అనేది పెద్దగా ఎక్స్పెక్ట్ చేసుకోకుండా పోవడమే బెటరు. అండ్ బాలకృష్ణ గారు అంటే మనకి ఆయన ఎనర్జీ, ఆయన యాక్షను, ఆయన చేసే ఫైట్సే ఇష్టం. సో చాలామంది నాలాంటి ఫ్యాన్స్ అయినా లేకపోతే వేరే ఎవరైనా అంటే బాలకృష్ణ గారి సినిమా అంటే జై బాలయ్య అనుకుంటూ కోసం వెళ్తారు. సో ఈ డైలాగ్స్ తక్కువ దీంట్లో. అంటే కొన్ని సినిమాలు మనకి డైలాగ్స్ అవసరం లేని చోట్ల కూడా పెడతా ఉంటారు, కానీ ఈ సినిమాలో అలా కాదు. ఎక్కడ డైలాగ్ ఉండాలో అక్కడే ఉంది. సో అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో. ఫుల్ మీల్స్ బాలయ్య గారు ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలకృష్ణ గారు అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ తప్ప. ఆయన గురించి మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆయనే ఒక రేంజ్కి తీసుకొని పోతారు. ఫస్ట్ హాఫ్లో ఒక వేరియేషన్స్, సెకండ్ హాఫ్లో ఇంకొక వేరియేషన్. అండ్ డాకు అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అదైతే చాలా బాగా చేశారు. అసలు అది ఇప్పటికీ పోవటం లేదు మైండ్లో, అంత బాగా చేశారు. అదే ఎక్సలెంట్ అబ్బా, చాలా బాగా చేశారు ఆయన. అండ్ మిగతా హీరోయిన్స్ కూడా కరెక్ట్గా వాళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాకి. అండ్ ఎవరికి ఎంత రోల్ ఉందో అంత బాగా చేశారు. చాలా బాగా చేశారప్ప. ఎవరు అలా 1 minute వచ్చి పోయినట్టు ఎవరిది లేదప్ప. ప్రతి ఒక్క రోలు బాగుంది. క్యారెక్టర్ అనుకునే రోల్ అందరూ కరెక్ట్గా దాని తక్క న్యాయం చేశారు. చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారప్ప. సపోర్టింగ్ రోల్స్ అయినా, ఆ ఊరు జనాలైనా, అండ్ ఇంకొక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేస్తుంది. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుందబ్బా. చెప్తున్నాను, ఈ సినిమాలో అందరు యాక్టర్స్ బాగా చేశారు. సో ఎవరిది మైనస్ అని లేదు, ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసి బాలకృష్ణ గారు ఫైట్స్, బీజిఎం అండ్ డ్యాన్స్. సో ఈ 4 సినిమాకి హైలైట్. అండ్ ఈ 4 సినిమాని ఈ సంక్రాంతి విన్నర్ చేసింది. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే అసలు బాబీ కళ్ళ గారు అయితే చాలా బాగా చేశారప్ప. అండ్ ఏ హీరోకి ఎలా తీయాలో అలా తీస్తున్నారు ఆయన, చాలా బాగా తీశారు ఆయన. ఎక్స్పెషల్ ఒక డాకు క్యారెక్టర్ అనేది చాలా బాగా వస్తున్నట్టు, నాకు అది బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో వస్తుంది, మామూలు లేదప్ప, అది చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్లో కూడా ఫైట్ బాగా ఉంటుంది. సో సినిమా అంతా ఓవరాల్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమా చూడండి. బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా బాలకృష్ణ గారి ఎంట్రీ ఇంకా ఎండ్ వరకు సినిమా ఐ ఫీల్ వేస్తుంది మనకి. సెకండ్ హాఫ్ ఒక 20 minutes కొంచెం ఎమోషన్ ఉంటుంది అంతే. ఓవరాల్ సినిమా చాలా బాగుంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4. చాలా బాగుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సన్స్టార్ ఎనిమల్ ఛానల్ని.